Hello everyone, hi friends, welcome to our Competitive Minds channel. Today we discuss about Khelo India Youth Games, which is simply asked in exams in Khelo India Youth Games, KIYG abbreviation, Khelo India Youth Games. So ఈరోజు మనం ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేది ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి చేస్తారు ప్రతి స్టేట్లోని. అంటే ఏ స్టేట్ పర్టికులర్గా 1 స్టేట్ అని ఉంటుంది, ఆ స్టేట్ అనేది హోస్ట్ స్టేట్గా ఉంటుంది. కమింగ్ టు ద ఇప్పుడు హోస్ట్ స్టేట్స్ ఏంటో చెప్తున్నాం ఒకసారి. 2023లోని ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి మధ్యప్రదేశ్లో జరిగింది. అందులోనే ఫస్ట్ వచ్చింది హర్యానా స్టేట్ వచ్చింది. నెక్స్ట్ 2024 ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దట్. 2024 హోస్టింగ్ కంట్రీ అనేది తమిళనాడులో అయ్యాయి. హోస్టింగ్ అనేసి అంటే ఏదైతే ఆతిథ్యం ఇచ్చారనేసి అంటారు కదా, అది తమిళనాడులో తీసుకున్నారు, తమిళనాడులో జరిపించారు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి. కమింగ్ టు ద జమ్మూ కాశ్మీర్ అనేది అదేంటి ఒక స్టేట్లోనే కదా అన్నారు, జమ్మూ కాశ్మీర్ అని ఎందుకు వచ్చింది అనేసి అంటే ఇందులోనే మళ్ళీ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి వింటర్ కూడా అనేసి ఉంటాయి. ఇందులోనే వింటర్ గేమ్స్ అని కూడా ఉంటాయి. అది జమ్మూ కాశ్మీర్లోనే ఒకటి, జమ్మూ కాశ్మీర్లో కూడా జరిగాయి. సో 2024లో ఫస్ట్ వచ్చింది ఏదంటే 57 మెడల్స్ తోటి మహారాష్ట్ర వచ్చింది. నెక్స్ట్ హోస్టింగ్ స్టేటే సెకండ్ పొజిషన్లోని 38 మెడల్స్ వచ్చాయి. సో 2024లోని ఇక్కడ రాస్తున్నాను, 2024లోని ఫస్ట్ వచ్చింది మహారాష్ట్ర, సెకండ్ వచ్చింది తమిళనాడు. ఓకే, కమింగ్ టు ద 2025 ఇంకా అవ్వలేదండి. 2024లోని బీహార్లో జరుగుతుంది, బీహార్ హోస్టింగ్ కంట్రీ. అలాగే సేమ్ యాస్టీస్గా జమ్మూ అండ్ కాశ్మీర్లోని వింటర్ గేమ్స్ అనేవి జరుగుతాయి. జమ్మూ అండ్ కాశ్మీర్, లడాఖ్లోని జరుగుతాయి. ఓకే, ఇప్పుడు 2026లోని హైదరాబాద్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ మన స్పోర్ట్స్ మినిస్టర్ మన్సుఖ్ మాండవీయ ఉన్నారు కదా, యూనియన్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ ఫర్ యూత్ అండ్ లేబర్ మినిస్ట్రీ మన్సుఖ్ మాండవీయ గారు చెప్పారు 2026లోని హైదరాబాద్లోను హోస్టింగ్ స్టేట్గా ఉంటుంది అనేసి. మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, హైదరాబాద్లోనూ హోస్టింగ్ చేస్తాము ఈసారి 2026 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేసి అన్నారు. సో దిస్ ఈజ్ ద టోటల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్. మన ఇన్ఫర్మేషన్ అనేది వర్త్ అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.